హాయ్ ఫ్రెండ్స్, ఇది పాండిచ్చేరి మ్యూజియం అండి. ఇది కూడా చూడాల్సిన ప్రదేశం. పాండిచ్చేరి విజిటింగ్కి వెళ్ళినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు అయితే లోపలికి మనకు వీడియోలు ఫొటోస్ అవైలబుల్ ఉండదండి, ఎందుకంటే వాళ్ళు తీయనివ్వరు. ఇక్కడ చూడండి, ఇది బయట పక్క అనమాట. మ్యూజియంకి ఎదురుగా ఇట్లా పెట్టేస్తున్నారు అన్ని రకాల దేవత విగ్రహాలు దొరికినవి, లేకపోతే ఎక్కడైనా ఆ పాండిచ్చేరిలోని గుడులలో విరిగిపోయిన విగ్రహాలు, అట్లా పగిలిపోయినవి, ఇట్లా తలాలు విరిగిపోయినవి, ఇట్లా అంతా కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఈ మ్యూజియంకి ముందు పెట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి దేవతా విగ్రహాలు కూడా పెట్టున్నారండి. అట్లాగే నంది విగ్రహము చూడండి. ఇక్కడ ఇది స్తంభాలు అన్నమాట, విరిగిపోయిన స్తంభాలు. అట్లాగే ఇక్కడ ఇంకా రకరకాల దేవతలు. ఇక్కడ బుద్ధుడి విగ్రహం తల విరిగిపోయింది, బాడీ ఉంది, ఇంకొకటి తల కింద ఉందన్నమాట. ఇది చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహము. కింద బాడీ అయితే లేదు, సారీ కింద కాళ్ళ నుంచి లేదు, ఇక్కడ నుంచి అయితే బాడీ మొత్తం కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి విగ్రహాలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే మ్యూజియంకి ముందు పెట్టారనమాట. ఎందుకంటే లోపల ఇంకా ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించిన, వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో వాడిన విగ్రహాలు, వాళ్ళు తిన్న పాత్రలు కానీ, వాళ్ళు వాడిన అద్దాలు, సోఫాలు, అలాగే మంచాలు, వాళ్ళు వాడిన పాత్రలు, వాళ్ళు వాడిన పనిముట్లు, అట్లాగే రాజుల కాలంలో రాజుల కాలంలో అప్పుడు వాడిన కత్తులు, అలాంటివన్నీ కూడా మొత్తము, ఆఖరికి చిన్న చిన్న కుండ పెంకులు, అవన్నీ కూడా వాళ్ళు లోపల భద్రపరిచి ఉన్నారండి. లోపల మనం వీడియోస్ తీసుకోవడానికి అయితే మనకి అలో లేదు, అందుకే మేము బయట వరకే మాత్రమే తీసుకున్నాము. ఇక్కడ ఆర్కియలాజికల్ సంబంధించిన పురాతన వస్తువులు మొత్తం కూడా పెట్టేస్తున్నారు లోపలైతే. ఫ్రెంచ్ కొలోనియల్ రెలిక్స్ అని, జియోలాజికల్ ఎగ్జిబిట్స్ అని, అండ్ లోకల్ ఆర్ట్స్, అలాగే అక్కడ వాళ్ళకి దొరికిన రకరకాల విగ్రహాలు, అవన్నీ కూడా మొత్తం ఈ మ్యూజియంలో అయితే పెట్టేస్తున్నారు. ఇది నియర్ భారతీ పార్క్ పాండిచ్చేరిలో, అంటే ఫ్రెంచ్ స్ట్రీట్కి దగ్గరగా అయితే మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, రాములు వారు సీతాదేవి నావలో, అంటే ఇట్లా పడవలో వెళ్తున్న ఇది విగ్రహాలు కూడా పెట్టేస్తున్నారు. చాలా బాగుంది చూడటానికైతే. ఇది కూడా విజిట్ చేయండి ఎవరైనా పాండిచ్చేరి చూడడానికి వచ్చినప్పుడు అయితే. చాలా బాగుంది ఈ ప్రదేశం కూడా. ఈ మ్యూజియంలో మనకి రకరకాల అన్నమాట, అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు వాడినవి, తర్వాత మనకి పాండిచ్చేరిలో అప్పుడు ఫ్రెంచ్ వారి పరిపాలనలో వాళ్ళ సంస్కృతికి సంబంధించిన వస్తువులు మొత్తం కూడా ఇక్కడ పెట్టేసి అయితే ఉన్నారు. ఇది అప్పుడు మనకి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం కదండి, సో ఇప్పుడు అక్కడ వాడిన మొత్తం కూడా ఈ పాండిచ్చేరి మ్యూజియంలో అయితే చూడొచ్చు మనం, వాళ్ళు ఏమేమి వాడారని చెప్పేసి. సో ఇది చాలా బాగుంటుంది, అన్ని రకాల స్తూపాలు అన్నీ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్.